హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 2 డేస్ నుంచి విపరీతమైన వానలు కదా, ఏదో ఆకాశానికి చిల్లు పడినట్టు. పగలంతా వాన, రాత్రి అంతా వాన, 24 గంటలు వాన పడుతూనే ఉంది. ఇలాంటి టైంలోనే బయట వాన కురుస్తుంటే ఇంట్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. నేను కూడా మా పిల్లలు వచ్చేసరికి ఉల్లిపాయ పకోడీ చేశాను. ఆ ఉల్లిపాయ పకోడీని ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకుని పొడుగ్గా ఇలా సన్నగా చీలికల్లా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయలని ముందుగానే నీళ్ళల్లో నానబెట్టి, అది కాకుండా పైన కింద కొంచెం కొంచెం కట్ చేసి నీళ్ళల్లో వేశాను. సో ఇప్పుడు మన కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పకోడీ చేయడానికి అయ్యే ఆలస్యం వల్ల ఈ ఆనియన్స్ కట్ చేయటం దగ్గరే అవుతుంది. కాబట్టి ఈ ఆనియన్స్ని ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది, కళ్ళు మండకుండా ఈజీగా తరుగుతాం. కాబట్టి చిటికలో కట్ చేయటం అయిపోతుంది. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలా అని మరీ సన్నగా కట్ చేస్తే మాడిపోతాయి. పొడుగ్గా చీలికల్లా అయ్యేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోవటం అయిన తర్వాత వీటిని ఇలా కలిపినట్టుగా చేస్తే కనుక ఉల్లిపాయలన్నీ పాయల్లాగా విడిపోతాయి. అలా చేయకుండా ఉంటే మీరు పకోడీలు వేసేటప్పుడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద ముక్కల్లాగా రావచ్చు. అందుకని ముందే ఇలాగా పిసికినట్టుగా చేస్తే పాయలుగా విడిపోయి పకోడీలు చక్కగా వస్తాయి. ఇలా చేసిన తర్వాత ఉల్లిపాయలన్నిటిని ఇందాక పచ్చిమిర్చి వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ధనియాలు తీసుకుని దీన్ని ఇలా కొట్టినట్లుగా చేసి కొంచెం నలిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకుని దీన్ని తురిమినట్టుగా చేసి ఇందులో వేసుకోవాలి. పకోడీలు బయట నుంచి కూడా తెచ్చుకుని తినచ్చు, కానీ అందులో రకరకాల ఆయిల్స్, రకరకాల పిండ్లు కలుపుతారు కదా. అలా కాకుండా మనం ఇంట్లో ఇలాగా టేస్ట్తో పాటు హెల్తీగా కూడా తినచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలపాలి. తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకుని దీన్ని పిసికినట్లుగా కలిపితే ఇందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. దానివల్ల మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ ఉల్లిపాయలకి ఒక చిన్న కప్పు శనగపిండి, అందులో సగానికి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన బియ్యం పిండి, శనగపిండి ఈ ఉల్లిపాయలన్నింటికి కోట్ అయ్యేటట్టు మనం సరిగ్గా కలుపుకోవాలి. లేకపోతే ఉల్లిపాయల్లాగా కనపడవచ్చు. అందుకని మనం ఈ పిండి వీటికి సమానంగా పట్టేటట్టు పిసికినట్లుగా కలుపుకుంటే కనుక చక్కగా వస్తాయి. మనం ఈ పిండిని కలుపుకునే ముందే స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో సగానికి ఆయిల్ వేసుకుంటే కనుక మనం ఈ పిండి కలిపేలోపు ఈ ఆయిల్ కూడా వేగుతుంది. ఆయిల్ని బాగా కాగనివ్వాలి, లేకపోతే పకోడీలు మెత్తగా వస్తాయి. అవి చెక్ చేయడానికి ఒక చిన్న ముక్కను వేస్తే వెంటనే పైకి తేలితే ఈ ఆయిల్ బాగా కాగినట్లు లెక్క. అప్పుడు మనం ఒక గుప్పెడు పిండిని తీసుకుని ఇలా విదిల్చినట్టుగా నెమ్మదిగా జారవిడ్చుకుంటూ వేస్తే కనుక పకోడీలన్నీ ఈవెన్గా మంచి షేప్తో వస్తాయి. తర్వాత దీన్ని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వేసి అలా వదిలేయకుండా అటు ఇటు కలుపుతూ ఉంటే కనుక పకోడీలన్నీ ఈవెన్గా మంచి కలర్ తోటి బాగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఒక చిల్లుల గిన్నెలో వేసినట్టయితే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే కనుక ఓడిపోతుంది. మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక గుప్పెడు పిండిని తీసుకుని మళ్ళీ అదే విధంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే ఇంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా వర్షం కురిసినప్పుడు ఇలాంటివి తినడానికి, చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ విధంగా కనుక చేసినట్లయితే కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అప్పుస్ హోమ్ డైరీ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇదంతా కూడా మీ సహాయ సహకారాల వల్లే జరిగింది. అందరికీ పేరున థ్యాంక్ యూ. ముందు కూడా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.